రామ్ రామ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి స్టోరీ చెప్తాను. ఏంటంటే మాటకారి తాంబేలు అండ్ 2 డక్స్ గురించి. సో వెల్కమ్ టు మై ఛానల్ ట్రై గాసిప్ తెలుగు. సో లెట్స్ బిగిన్. సో గైస్, మాటకారి తాంబేలు ఒక చెరువులో ఉండేది, చిన్న చెరువు. సో అక్కడికి రోజు 2 డక్స్ వచ్చి వాటర్ తాగడానికి తాంబేల్ని కలిసేది. అలా కలిసి రోజు అట్లా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. సో డక్స్ కూడా ఆ తాంబేల్తో పాటు ఆ చెరువు దగ్గర ఉండిపోయాయి. సో కొన్ని రోజులు మంచిగా ఫ్రీగా సాగిన వాళ్ళ లైఫ్ ఒకరోజు వర్షాలు రాక చెరువు అంతా ఎండుకపోయింది. సో వీళ్ళు ఏం డిసైడ్ అవుతారు, చెరువు ఇప్పుడు ఎండుకపోయింది కాబట్టి మనం దగ్గరలో ఉన్న చెరువుకి వెళ్దామని డిసైడ్ అవుతారు. సో డక్స్ ఎగరగలవు కానీ తాంబేలు ఎగరలేదు కదా. సో వీళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. ఏంటంటే ఆ స్టిక్ని ఆ తాంబేలు నోటితో పట్టుకోవాలి. ఈ స్టిక్ బోత్ ద ఎండ్ సైడ్ డక్స్ పట్టుకొని ఎగురుతూ ఉంటాయి. సో ఇలా ప్లాన్ చేసుకుంటే సరే అని ప్లాన్ అమల్లోకి తెచ్చి డక్ చెప్తుంది, మేము ఎగిరినంతసేపు నువ్వు నోరు తెరవకూడదు అని తాంబేలుకి డక్స్ చెప్తుంది. సో సరే అని తాంబేలు చెప్పేసరికి ఆ ప్లాన్ చేసుకుని ఎగురుకుంటూ వెళ్తూ ఉంటాం. వెళ్ళే దారి మధ్యలో ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు దాటి వెళ్ళాలి వాళ్ళు. సో ఆ ఊరు దాటుతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ని చూసి అక్కడున్న ప్రజలు నవ్వుతూ వెక్కిరిస్తూ ఆ తాంబేల్ని సుటిపోటి మాటలు చెప్తూ ఉండడంతో తాంబేలు మాటకారి తను విని కంట్రోల్ చేసుకోలేక నోరు తెరిచి తను కూడా అనడం పోయి ఆ నోరు తెరేసరికి గ్రిప్ మిస్ అయ్యి కిందొచ్చి పడిపోయి చనిపోయింది. సో దీంట్లో మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మనం అవసరమైనప్పుడే నోరు తెరవాలి, సిచ్యుయేషన్ బట్టే నోరు తెరవాలి. మనం ఎప్పుడూ తెలివివంతులైన మాట వినాలి, అప్పుడే మనం బాగుపడతాం. సో ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో థ్యాంక్ యూ గైస్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అప్పటి వరకు సెలవు. జై హింద్.